హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరైతే తమిళ అయితే చూసే ఉంటారు. మనము ఇప్పుడు ఎకో ఫ్రెండ్లీ వినాయకులు అయితే జూనికి అయితే పోతున్నాం సిద్దిపేటలో. అంటే అదే మన మట్టి విగ్రహాలు. అడిగి పోయినాకనే అయితే కలుసుకుందాం. మీకు లొకేషన్ కూడా చెప్తా. చూద్దాం, మంచి మంచిగా ఉన్నాయంట, చూపిస్తా. వెయిట్ చేయండి. ఇప్పుడు నేను మా ఫ్రెండ్ గారు అయితే స్టార్ట్ అయిపోయినాం, వెళ్తున్నాం. ఇక గ్రీన్ వే నుంచి అయితే పోవాలి. ఇటు నుంచి సిద్దిపేట రూట్, ఇటు శివాజీ స్టాచ్యూ నుంచి మనం దీని బ్యాక్ సైడ్ పోవాలి పుల్లూరు రోడ్కి. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ ఫంక్షన్ హాల్స్ ఉంటాయి. నంద్యాల వెంకటలక్ష్మి ఫంక్షన్ హాల్ నుంచి స్ట్రేట్గా పోవాలి. అంటే నాగదేవత గుడి పుల్లూరు రోడ్ పోవాలి మనం. ఇప్పుడు స్ట్రేట్గా పోతే ఆడ పక్కన ఒక షెడ్ ఉంటుంది, అదే నాగదేవత టెంపుల్. ఇదే మధ్యలో ఈ ఊరు వస్తుంది కాచిలపల్లి. దాటేసి పోయినాక లెఫ్ట్ సైడ్లో ఒక షెడ్ ఉంటుంది. ఇదే అనమాట షెడ్. లోపలికి అయితే పోదాం. కొన్ని మోడల్స్ ఉన్నట్టున్నాయి, చూద్దాం. ఇక్కడ దీని పేరు కనబడతలేదు కానీ బ్యానర్ అవుతుంది. వాళ్ళని అయితే అడుగుదాం లోపల. చూసుకోవచ్చు, మోడల్స్ అయితే స్టార్ట్ అయినాయి. నుంచి 6 to 5 నుంచి 7 feet మధ్యలో ఉన్నాయి వినాయకులు. మొత్తం మట్టి విగ్రహాలే అన్నీ. చిన్న చిన్నవి కూడా తయారు చేస్తారు అన్న వాళ్ళు. అన్ని డీటెయిలింగ్ చూపెడతాయి. ఇప్పుడు పైన ఇక్కడ సింహాలు వచ్చినాయి. పైన గణపతి అయితే ఇట్లుంది, సిట్టింగ్ పొజిషన్. వర్క్ కూడా వీళ్ళే చేసారు మొత్తం, పంచ వర్క్ అన్నీ. ఈడ కూడా చూడొచ్చు. ఈడ ఇది లక్ష్మీ నరసింహస్వామి రూపం. ఇది ఒక మోడల్ అనమాట. అదొకటైతే ఇదొక మోడల్ ఉంది. ఈడ కూడా ఇంకొక మోడల్ ఉంది కింద. లోపల కూడా చిన్న చిన్న విగ్రహాలు తయారు చేస్తారు. ఇదొక మోడల్. కింద ఏమంటారు, గరుడ పక్షి మీద గణపతి కూర్చున్నాడు. మొత్తం అన్నిటి కవర్ చేసి పెట్టారు దుమ్ము పడుతుందని. చూసుకోవచ్చు, డీటెయిలింగ్ మంచిగా ఉంది. కలర్ వర్క్ కూడా మంచిగా ఉంది వీళ్ళ అన్న వాళ్ళు. ఇదొక్క మోడల్ అనమాట. పగిడి ఇచ్చిరు పైన. ఇటు మొత్తం ఇది కూడా అన్ని సిట్టింగ్ పొజిషన్ ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్నీ మంచి మంచి రకాలు ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ ఏ డ్రాప్ అయింది అన్ని ఇచ్చిర్రు మంచిగా. ఈడ మొత్తం అన్ని పంచ వర్క్, మొత్తం అన్ని వర్క్. ఇది ఏమంటారు, ఇది బట్ట వర్క్. కలరింగ్ అయితే సూపర్ ఉంది. చాలా మోడల్స్ ఉన్నాయి. దీనికి కలర్ లేదు, చూసుకోరు. అంటే కలర్ అంటారు, అది కవర్ లేకుండా బయట పెట్టారు. బొట్టు వర్క్ చూసుకోవచ్చు, డమరకం ఇచ్చారు, మస్తుంది. ఐస్ చూడరి. కానీ ఇది మట్టి విగ్రహం లెక్కనే అనిపిస్తలేదు మొత్తం. కాకపోతే మట్టి విగ్రహం అనమాట. సూపర్ ఉన్నాయి. డీటెయిలింగ్ మాత్రం రీజనబుల్ ప్రైస్గానే ఉంటాయి. అన్న వాళ్ళతో మాట్లాడదాం. మొత్తం పంచ వర్క్ ఏంది, క్లాతింగ్ అన్నీ మంచిగా ఉన్నాయి. ఈడొక మోడల్, ఇదొక మోడల్. ఇది చూసుకోవచ్చు, పైన నెమలీలు ఇచ్చారు, అంటే నెమలికలు. ఇది కూడా సిట్టింగ్ పొజిషన్. మొత్తం సూపర్ ఉన్నాయి గణపతులు అయితే. అన్నీ 6 to 7 feet. ఇది మ్యాక్స్ 6 feet ఉంటుంది గణపతి. ఇది కూడా రాజలెక్కి ఇట్లా కూర్చున్నట్టు. ఇది ఒక మోడల్. ఇది చూసుకోవచ్చు, రాధాకృష్ణుంది. సూపర్ ఉంది. ఇది కూడా గణపతి. పక్క పంటి రాధా ఇచ్చారు, ఇక్కడ కృష్ణుని టైప్ అనమాట. కలరింగ్ కూడా సూపర్ ఉంది. ఇక్కడ విగ్ పెట్టేసిరా అసలు. ఇక్కడ డీటెయిలింగ్ చూసుకోరు మీరు, మొత్తం రియల్ ఫేస్ లెక్కనే ఉంది సేమ్. ఇక్కడ ఇంకా ఏమంటారు, నో స్ట్రింగ్ వస్తుంది అనమాట. ఇది సేమ్ రియల్ దాని లెక్క ఉంది, కానీ విగ్ ఇది. చూసుకొని మొత్తం డీటెయిలింగ్గా కింద నుంచి చూపిస్తాను మీకు. చెట్టు ఉంది వెనకాల, ఇట్లా ఇద్దరు రాధాకృష్ణులు నిలబడ్డట్టు అట్లా ఇచ్చారు. ఇదొక మోడల్. సేమ్ ఇవన్నీ ఇంకా మంచిగా ఉన్నాయి. ఈ వీడియో కూడా చూసుకోవచ్చు. ఏంది, నెమలి రథం లెక్క గుంజుకోబోతున్నట్టుంది. సూపర్. మొత్తం ఇట్లా సైడ్కి బెండ్ అయినట్టుంది వినాయకుడు మాత్రం. బొట్టు వర్క్ అయినా ఏ వర్క్ అయినా సూపర్ ఇచ్చిర్రు అన్నవాళ్ళు. ఈడ వీడూరి సూర్యునిది బ్యాక్ డ్రాప్ ఇచ్చారు. కింద ఇట్లా సేమ్ అది కూడా ఇంతకుముందు స్టైల్ ఇది, కానీ బ్యాక్ డ్రాప్లు అన్నీ చేంజ్ చేసుకుంటున్నాయి. మొత్తం ఏంది, బంకమట్టితోనే తయారు చేసారంట. కానీ విగ్రహాలు మాత్రం చాలా సూపర్ ఉన్నాయి. ఇదొక మోడల్. ఆడ చెట్టు ఇచ్చిర్రు ఇంతకుముందు, ఈడ కూడా చెట్టు ఇచ్చిర్రు, కానీ ఈడ సిట్టింగ్ పొజిషన్ అనమాట గణపతి. కింద కూడా ఆల్మోస్ట్ అన్నీ బుక్ అయిపోయినట్టున్నాయి. మీరు కూడా తొందరగా వస్తే దొరుకుతాయి. ఇంకా కొన్ని నెల కూడా లేదు వినాయక చవితి, అందుకే సేమ్
మంచిగా ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు బ్యాక్ డ్రాప్ అయితే త్రిశూలం ఇచ్చారు. గణపతి అయితే సిట్టింగ్ పొజిషన్ సేమ్, కానీ పంచవర్కు రకరకాల కలర్లు ఉన్నాయి. ఒకటి పింక్, రెడ్, బ్లూ, వైట్, ఎల్లో. ఇక్కడ చూసుకోవచ్చు శేషనాగు 5 పడగల పామిచ్చారు వెనకాల. ఇట్లా సేమ్ సిట్టింగ్ పొజిషన్ కానీ వేరే టైప్. ఇక్కడ చూడరు బొట్టు చూసుకోర్రి మీరు, బొట్టు అయితే సూపర్ ఉంది. అన్నిటికీ ఒక రకాల కాకుండా రకరకాల బొట్లు పెట్టారు. ఈడ కూడా సేమ్. ఈడ వెనక లోటస్, అదే మన తామర పువ్వు. ఇది ఒక టైపు. ఇంకా ఇటు చిన్నవి కూడా ఉన్నాయి. చిన్నవి కూడా సేల్ చేస్తారట. అన్న కలర్లు ఎత్తుండే దానికి, అంటే మట్టి. ఈడ కూడా చిన్నవి ఉన్నాయి. వీటికి బ్యాక్ డ్రాప్ లేదు అంతే. ఇంకా ఇటు సైడ్ కూడా ఉన్నాయి. ఇది ఇప్పటిది సేమ్ మోడల్ ఆడుంది, ఈడుంది. ఇటు కూడా సేమ్ అనుకోవాలి. సేమ్ ఇవన్నీ సేమ్. ఇక్కడ వెనక ఉన్నది ఈడ కూడా ఉంది. ఈడ వేరే ఉంది. పగడి కలర్స్ కూడా చేంజ్ చేసారు. డీటెయిలింగ్ అయితే మంచిగా ఉంది. ఈ గణపతి చూడరు సేమ్. ఇది వేరే స్టైల్. ఇంతకుముందు అన్ని నిల్చున్న స్టైల్ అయితే ఇది ఒక వేరే స్టైల్ గణపతి. వర్క్ అయితే ఇక సూపర్ ఉంది. ఇది ఒక్కటి స్టాండింగ్ పొజిషన్ ఉంది. వినాయకుడు చూసుకోవచ్చు. మీకు సరిగ్గా కనబడుతుండ లేకపోవచ్చు. ఇటు నెమలి ఇచ్చిండు. సేమ్ స్టాండింగ్ పొజిషన్ గణపతి సూపర్ ఉంది. ఇది కూడా ఒక మోడల్. ఇది కూడా చూసుకోవచ్చు మీరు. పైన ఏంటిది బ్యాక్ డ్రాప్ అయితే సూపర్ ఉంది. ఇటు సైడ్ ఓం అనమాట. ఓం బ్యాక్ డ్రాప్ ఇచ్చారు. కలర్ సేమ్ ఇక కృష్ణుడు లెక్క. ఫ్లూట్ ఉంది చైలా. పంచవర్క్ ఇక అన్ని డీటెయిలింగ్ ఇవి అవుతున్నాయి అన్నమాట మన దగ్గర ఇప్పుడు. కొన్ని అయితే వీళ్ళైతే తయారు చేసి పెట్టారు. ఒకసారి అన్నతో మాట్లాడదాం, ఏమంటారు. మోడల్స్ ఉన్నాయన్న? మనకు నరసింహస్వామి అవతారంలో ఉన్నాయి. ఓకే, ఆడ చూసుకోవచ్చు నరసింహస్వామి. కృష్ణ మోడల్ ఉన్నాయి. న్యాచురల్ మట్టి గణపతులు ఇది. అయితే వీటికి వేసే పెయింట్ కూడా వాటర్ పెయింటే, న్యాచురల్ కలర్సే. మొత్తం వాటర్ తోటి కలిపి వేయడం జరుగుతుంది. అయితే కండువా పంచలు కూడా డిఫరెంట్ కలర్ పంచలు కండువాలు కూడా వేయడం జరిగింది. ఇంకా ఇప్పుడు ప్రైజెస్ ఎంత అన్న? ప్రైజెస్ అంటే ఇది ఈ బొమ్మ వచ్చేసి 16,000 ఉంది. ఇది 16,000 అంట. అది కూడా 16,000. ఈ 17,000, ఈ 17, 18, 19, 20 ఇక అన్ని ఇక 30 లోపు ఉన్నాయి అనమాట. 30, 40, 22 లోపు ఉన్నాయండి ప్రైజెస్. 22, 25 లోపు ఉన్నాయి ప్రైజెస్. ఎన్ని మోడల్స్ ఉన్నాయి అంటే ఎన్ని విగ్రహాలు ఉన్నాయన్న? ఇందులో మొత్తం 40 విగ్రహాలు ఉన్నాయి. పెద్దవి అన్ని కలిపి, పెద్దవి కలిపి 45 విగ్రహాలు ఉన్నాయి. ఇంకా చిన్నవి కూడా వేరే ఉన్నాయి. ఇంకా కలర్ ఇస్తుడు. వాటర్ పెయింట్, మొత్తం వాటర్ పెయింట్ అట అన్న వాళ్ళు వేసేది. అయితే పర్యావరణాన్ని ఖరాబ్, అదే పర్యావరణాన్ని రక్షించడానికి కోసమే మేము ఈ వృత్తిని నేర్చుకొని చేయడం జరుగుతుంది. ఓకే. అయితే కెమికల్స్ అవి పిఓపి అనేది మట్టిలో అది చెలరు కరగకపోవడం వల్ల అనేక అందులో ఉన్న జీవరాశులకు కానీ మనకు కానీ నేచర్ కానీ అవసరంగా పొల్యూట్ అవుతుంది. దాన్ని ఉద్దేశించి ఈ పని నేర్చుకొని చేయడం జరుగుతుంది. ఓకే ఓకే అన్న, థ్యాంక్ యూ. ఇప్పుడు ఇది మన అడ్రస్ ఎక్కడ? ఇది పుల్లూరు, అదే సిద్దిపేట నుంచి కామారెడ్డి రోడ్డు. అది ప్రాపర్ వచ్చేసి పుల్లూరు. ప్రాపర్ పుల్లూరు. ఇది దీని పేరు, ఇది మన షెడ్ పేరు శ్రీ లక్ష్మీ గణపతి, శ్రీ లక్ష్మీ గణపతి షెడ్ అనమాట మనది. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. ఓకే గైస్, ఇంతే మన ఇది. ఇట్లనైతే అన్న వాళ్ళు చెప్పారు కదా, మీరు చూసిరు. ఇగో బుక్ అయినాయి కొన్ని, ఇంకా కొన్ని అయితే ఉన్నాయి అనమాట. అన్న వాళ్ళు రీజనబుల్ ప్రైస్కి ఇస్తారు. 25 లోపే ఉన్నాయి అన్ని విగ్రహాలు కాస్ట్. ఓకే గైస్, ఉంటాం. అలా ఇంకో వీడియో అయితే కలుసుకుంటా. బాయ్. ఓకే.